బ్రో. హాయ్. తండేల్ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఎలా ఉన్నాయి అన్ని? మైండ్ లోంచి పోవట్లేదు. ఏ సినిమా పోయినా బుజ్జి తల్లి అనే ఆ సాంగ్, వీడియో సాంగ్ ఒకటి వేస్తున్నారు 1 minute. అసలు 7వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. ఇంకా 7th రిలీజ్ కదా, చాలా బాగుంది. దాని తర్వాత వచ్చిన ఓం నమో శివుడిది సాంగ్ అసలు మామూలుగా లేదు, అసలు మాస్ బాగా పెట్టినాడు. అది స్టోరీ కూడా అంటే రియల్ స్టోరీ కదా, అది మన మత్స్యకారుల గురించి అని చెప్పేసి వాళ్ళు ఏదో వేటకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం దాని గురించి అని చెప్పేసి అంటే జరిగిన ఇన్సిడెంట్స్ ని ఆ హీరో 2 సంవత్సరాలు దానికోసం కష్టపడి అంటే వాళ్ళలా ఉండాలి, వాళ్ళ అంటే కరెక్ట్ గా వాళ్ళ రావాలని చెప్పేసి మొత్తం వాళ్ళు ఎలా నడుచుకుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఆ టైంలో ఎలా తింటారు, ఎలాంటి ఫుడ్ తింటారు అని చెప్పేసి మొత్తం చూసి అదే ఏమంటారు అదే స్లాంగ్ లో అలాగే వెళ్ళిపోయాడు అనమాట. నాగ చైతన్య అన్న లుక్ ఎలా ఉంది? ఆయన ఇంతవరకు అంటే నాకు తెలిసి ఆయన ఇంతవరకు ఆయనకి లేని బడ్జెట్ ఇది, అంటే ఎక్కువ హెవీ బడ్జెట్ ఇప్పుడు ఇది పెడుతున్నది. హెవీ బడ్జెట్ చాలా. అసలు లుక్స్ చూసారు ఎట్లున్నాయి అసలు. ఆ బుజ్జి తల్లి అన్నప్పుడు అది భారత్ మాతాకి జై అన్నప్పుడు అసలు జైల్లో పెట్టినప్పుడు అసలు మైండ్ బ్లోయింగ్ అసలు ఆ ట్రైలర్. 7వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నా. సాయి పల్లవి లుక్ ఎలా అనిపించింది దీంట్లో? సాయి పల్లవి గురించి ఏం చెప్పాల్సిన అవసరం. తను న్యాచురల్ ఉంటది, నార్మల్. తను ఏమి అంటే మన ఇంట్లో ఆడపిల్ల ఉన్నట్టు ఉంటది. తను మన ఇంట్లో ఆడపిల్ల లాగా చాలా బాగుంది. దీంట్లో ఆల్రెడీ వాళ్ళు లవ్ స్టోరీ మూవీ చేశారు ఇద్దరు కలిసి. ఇది 2nd టైం మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. టీజర్ ట్రైలర్స్ అన్ని రిలీజ్ అయినాయి కదా, మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నాకు తెలిసి ఫస్ట్ డే ఖచ్చితంగా 100 కోట్లు కొడతారని అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఏంటంటే ఫస్ట్ టైం ఆయన తమిళ్ ఆర్ హిందీ తెలుగు 3 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది సినిమా. ఇది ఫస్ట్ టైం నాగ చైతన్య సినిమా రిలీజ్ అవ్వడం కన్ఫర్మ్ గా కొడతా. అది గీతార్స్ లో కూడా చాలా అంటే అందరు కష్టపడి తీసి ఇష్టంతో తీసిన సినిమా. ఇది చాలా మంచి హిట్ కొడతారు. ఈ మూవీ అసలు బడ్జెట్ ఇంత నాగ చైతన్య మార్కెట్ లేదు కదా, ఇంత బడ్జెట్ హెవీ పెడుతున్నారు కదా, ఏ నమ్మకంతో? కథ మీద నమ్మకం. వాళ్ళకి కథ మీద నమ్మకం. వాళ్ళు ఆ కథలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. నాగ చైతన్య గానీ అండ్ సాయి పల్లవి గానీ దాంట్లో చేసిన మిగతా ఆర్టిస్టులు కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినారు కాబట్టి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చి బడ్జెట్ అనేది పెరిగినా కూడా పెంచుకుంటూ అట్లే వెళ్ళిపోయినారు వాళ్ళు. యాక్చువల్ గా సంక్రాంతికి రావాలి, బట్ వెంకీ మామ ఉండడం వల్ల తను తప్పుకున్నాడు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.